ఈరోజు మనము గోధుమ పిండి, బెల్లం ఈ 2 ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి ఇంట్లోనే హెల్తీగా, టేస్టీగా ఉండే ఒక చిన్న స్నాక్ ఐటెమ్ అయితే రెడీ చేసుకుందాం. బెల్లం తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాటిని మనము ఇలా స్నాక్స్‌లో తీసుకుంటే డైలీ తినాలి అనిపిస్తుంది. యాక్చువల్‌గా అయితే వీటిని బెల్లం కొమ్ములు అని అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు నిండా గోధుమ పిండినైతే యాడ్ చేసుకోవాలి. పిండినైతే ముందే జల్లించి తీసుకోండి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సేమ్ చపాతీ బ్యాటర్ మనం ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా పిండిని అయితే కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఒకేసారి వాటర్ అయితే యాడ్ చేసుకోకండి. అలా చేయడం వల్ల మళ్ళీ పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ అయిపోతుంది. మళ్ళీ మనము ఎంత పొడి పిండి వేసుకున్నా సరే అది పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు. అందుకే కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఫైనల్గా పిండి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకుని మనము చపాతీ బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక ప్లేట్ మీద అయినా లేదంటే చపాతీ చేసే పీట మీద అయినా సరే కొంచెం పొడిపిండి చల్లేసుకొని మనం కలుపుకున్న పిండిలో హాఫ్ పోర్షన్ అయితే తీసుకొని మంచిగా ఒకసారి ప్రెస్ చేసుకుని రౌండ్ బాల్ లాగా ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మనం డైలీ చపాతీ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. కాకపోతే మరీ పల్చగా కాకుండా కొంచెం లావు ఉండేలాగా చూసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. పైనే లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా చపాతీ థిక్నెస్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని అయితే ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ షేప్ అయితే ఇష్టం ఉంటుందో అలా మీరు ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే చుట్టూ ఉన్న ఎడ్జెస్ అన్నిటిని కూడా కట్ చేసుకుని ఒక స్క్వేర్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. వీటిని మనము స్క్వేర్స్ అయినా ట్రయాంగిల్స్ అయినా లేదంటే ఏదైనా చిన్న మూత యూజ్ చేసుకుని సర్కిల్ షేప్లో అయినా సరే ట్రై చేయొచ్చు. ఇలా రకరకాలుగా చేస్తే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. అంత ఈజీగా ఉంటుంది స్నాక్ రెసిపీ అయితే. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ షేప్లో అండ్ ఈ సైజులో కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నిటిని కూడా ఒకదాంతో ఒకటి సపరేట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనము మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వీటన్నిటిని ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. పొరపాటున మీరు మర్చిపోయి హై ఫ్లేమ్లో పెడితే కనుక బయట మొత్తం మాడిపోతాయి అండ్ తొందరగా కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. లోపలంతా కూడా పిండి పిండిగా ఉంటుంది. సో అస్సలు అలా చేయకుండా నేను చెప్పినట్టుగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా డార్క్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ మనము ఇందాక తీసి పెట్టుకున్న హాఫ్ పిండి అయితే ఉంటుంది కదా, దాంతో ఇలానే రిమైనింగ్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మెయిన్గా కావాల్సింది పాకం. దానికోసం అయితే మంచిగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నె అయితే పెట్టుకుని అందులోకి ఒక కప్పు బెల్లం తురుమునైతే వేసుకోవాలి. మనము ఒక కప్పు పిండి తీసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఒక కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా స్వీట్ తక్కువ తినాలి అనుకునే వాళ్ళైతే హాఫ్ కప్ అయినా లేదంటే కొంచెం కప్పుకి ఎల్తుగా అయినా సరే తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే బెల్లం తడిచేలాగా కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. మనకి పాకం అనేది ముదురు తీగ పాకం రావాలి. ముదురు పాకం వచ్చిందో లేదో చెక్ చేయాలి అంటే ఒక గిన్నెలో వాటర్ వేసుకుని అందులో కొంచెం బెల్లం పాకాన్ని వేసుకుంటే కనుక మనకి ఉండకట్టాలి. ఆ తర్వాత దాన్ని బ్రేక్ చేసుకుంటే కూడా మనకి ఈజీగా బ్రేక్ అయ్యేలాగా గట్టిగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే మనం ప్లేట్కి వేసి కొట్టినప్పుడు మనకి సౌండ్ అనేది బాగా రావాలి. ఫైనల్గా అలా వచ్చినప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న ఈ కొమ్ములన్నిటిని కూడా వేసేసుకొని పాకం బాగా పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. చాలామంది పాకం ప్రిపేర్ అవ్వగానే దాన్ని తీసుకెళ్ళిపోయి మనం చేసే ఇంగ్రీడియంట్ మీద వేసేయడము లేదంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేయడం లాంటివి చేస్తుంటారు. బట్ అలా కాకుండా 1 మినిట్ పాటు స్టవ్ మీదనే ఉంచుకుని బాగా కలుపుకుంటే మనకి పాకం అనేది బాగా అతుక్కుంటుంది. పాకం మొత్తం అబ్జర్వ్ అయిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్లోకి ఆయిల్ అన్నా నెయ్యి అన్నా రాసుకొని ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బెల్లం కొమ్ములను అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వెంటనే చేయి పెట్టేసేయకుండా మనము వాటిని అయితే ఒక 2 లేదా 3 గంటల సేపు చల్లారనివ్వాలి.
ఆ తర్వాత అవన్నీ కూడా ఈజీగా సెపరేట్ అయిపోయి పొడి పొడిగా వచ్చేస్తాయి. అప్పుడు మనం తీసుకుని నోట్లో వేసుకున్నామంటే అమృతమే నిజంగా. ఇంతకు వీడియో నచ్చిందా లేదా? వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అంతవరకు బాయ్ బాయ్. మీ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేలోపు ఇలాంటి స్నాక్స్ అయితే చేసి పెట్టండి. ఖచ్చితంగా మీకు మార్క్స్ పడిపోతాయి. ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.